అంత ఈజీగా ఎలా మర్చిపోతాను 4 years. 4 years కరెక్ట్. ఎందుకంటే నువ్వు ఫోకస్ చేసావు కాబట్టి. లేకపోతే కొన్నిసార్లు మా క్లయింట్స్ వస్తుంటారు కదా, వాళ్ళు చెప్పిన వెంటనే ప్లీజ్ అలా రాకండి ఇంజరీస్ అవుతా అని చెప్పాక కూడా అలాగే ఫాస్ట్గా వచ్చేస్తారు. హడావిడి ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ గుర్తొస్తుంది, టకటక లేచి వెళ్ళిపోతూ ఉంటారు, ఆఫీస్ గుర్తొస్తుంది. అదర్ సైడ్ కూడా చేయాలి దీప. ఓహో, మర్చిపోయావా? చూసావా ఇప్పుడే ఎలా మర్చిపోయా అన్నావు, మర్చిపోయావుగా. చెప్పకూడదు కదా, నేను తెలిసిన ట్యాగ్ చేస్తా. సో నెక్స్ట్ అదర్ సైడ్ సేమ్ థింగ్, 1 leg స్ట్రేట్. సో ఇప్పుడు మీకు ఇంకా గ్రిప్ కావాలంటే ఒక్క నిమిషం దీప, మన లెగ్ టు లెగ్ మనం ఇలా సపోర్ట్ ఉంటుంది. ఓకే పెట్టేసి డన్. ఇక్కడ నుంచి అదర్ లెగ్ స్ట్రెచ్ చేస్తూ స్టే సెంటర్. స్టే 5 4 3 2 1 అండ్ స్లోగా టర్న్, కమ్ అవుట్. నైస్. సో ఇది కూడా వెరీ గుడ్ హిప్ ఓపెనర్. బేసికలీ చాలా మందికి లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉంటాయి. సో మెయిన్లీ స్ట్రెస్ కూడా అంటారు దట్ ఎవ్రీడే చిన్నపిల్లల నుంచి కూడా ఈ మధ్య స్ట్రెస్ అని ఒక పెద్ద ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. స్ట్రెస్ అంటారు. సో మన ఎమోషన్స్ అవన్నీ కూడా ఇక్కడే స్టోర్ అయి ఉంటాయి మన హిప్ ఏరియాలో. సో ఇలాంటివి కొన్ని స్ట్రెచెస్ చేస్తే యుల్ ఫీల్ వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకా కొన్ని సీక్రెట్స్ చెప్దాం అనేసి చేయొచ్చు. సో నేను ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే చాలా చాలా అంటే స్టార్టింగ్ లో మనకి రామానాయుడు స్టూడియోస్ లో ఉండేది కదా షూట్. సో నేను నా కార్లో వచ్చేదాన్ని, దీపా సపరేట్గా వచ్చేది. అండ్ మేమిద్దరం మేకప్ రూమ్ రాగానే ఇంకొక ఎక్సర్సైజ్ చేద్దామా ప్లీజ్? రాగానే దీప అప్పటికి వచ్చేసి ఫుల్ హెయిర్. ఫస్ట్ ఇలా లేదు, ఇది సరిగ్గా లేదు, ఇది బయటకు వచ్చేసింది. నేనేమో సరే సెట్ అయిందా, హెయిర్ నీట్ ఉందా, అయిపోయింది చలో అని. దీప మాత్రం లేదు. తర్వాత అమ్మ ఈ అమ్మాయి ఎంత నాటకాలు ఎంత. ఇంకొకటి ఏంటంటే మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ లేకుండా అంటే తన ఓన్ ఇదిలో తను వచ్చేది, నేను వేరే కార్లో నా కార్లో వెళ్ళిపోయేదాన్ని. సో అక్కడే కలవడం. ఫుల్ వీడియోస్ మాత్రం కార్లో వచ్చిన అన్ని కార్ వీడియోస్ చూసేది. సో ఐ థింక్ నా లైఫ్లో కార్స్ ఇష్టం, తెలుసు. సో కార్స్ బైక్స్ గురించి మాక్సిమం కార్స్ గురించి, అండ్ దెన్ తర్వాత మెల్లిగా కార్స్ నుంచి పోయి పాలిటిక్స్ గురించి. అవును, నేను ఏబిఎన్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని సైమల్టేనియస్గా. సో చెప్దాం ఇంకా బోల్డ్ ఏదైనా ఎక్సర్సైజ్ చేసి చెప్దాం. సో ఇప్పుడు ఇలా హింట్ చదువులా కదా, అరే ఏం చేస్తుంది అనుకుంటారు ఫస్ట్ షూర్. సో ఇప్పుడు అలా లీన్ అవ్వద్దు దీప, దగ్గరికి రావాలి, అలాగే రావాలి. సో బేసికలీ అదే, బట్ యూ హోల్డ్ ఈచ్ అదర్. దగ్గర లిటరలీ క్లోజ్, ఎందుకంటే ఇది పార్ట్నర్ వర్క్అవుట్. దిస్ ఈస్ అన్ అమేజింగ్ వే టు అగైన్ స్ట్రెచ్ బ్యాక్ బెండ్ అనమాట. సో బ్యాక్ సపోర్ట్ ఇవ్వు. సో నా ఒక కాలు నీ కాళ్ళ మధ్యలో ఒకటి అవుట్ సైడ్, సో మన గ్రిప్ ఉంటుంది. కావాలంటే 1 leg ఫార్వర్డ్ బ్యాక్ కూడా పెట్టచ్చు, జస్ట్ టు హ్యావ్ సమ్ సపోర్ట్. ఓకే, సో ఇక్కడ నుంచి కొంచెం స్ట్రెచ్ చేస్తూ బ్యాక్ 5 4 3 2 1 నైస్. సో దిస్ ఇస్ ఇప్పుడు నీకు నార్మల్ కన్నా ఒకరు పట్టుకున్న ఉంది యాక్చువల్గా, బెండ్ కూడా ఇంకెక్కువ అవుతాం, ఎక్కువ బెండ్ అవ్వగలుగుతా. సో ఇది యూజువల్గా వీ డోంట్ సజెస్ట్ ఎక్కువ ఏదైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైనా సడన్గా నెక్ ఇష్యూస్ పెయిన్ ఉన్న వాళ్ళకి వీ డోంట్ సజెస్ట్ దిస్. బట్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ అ హెల్దీ పర్సన్, ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెచ్, డూ దిస్. ఓకే, సిట్టింగ్ పొజిషన్లో చేద్దామా ఏమన్నా కొన్ని ఎక్సర్సైజెస్? యూ వాంట్ టు డూ మోర్ డన్. సో ఇక్కడ నుంచి ఆన్ యోర్ నీస్. సో ఐదర్ టోస్ ఇలా టచ్ చేసి పెట్టచ్చు, లేదా కంప్లీట్గా కింద పెట్టేసి ఫస్ట్ ప్లేస్ యువర్ హ్యాండ్ అండ్ ఇక్కడ నుంచి పెల్విక్ ముందుకి పుష్ చేయాలి. చెస్ట్ లిఫ్ట్ చేసి హ్యాండ్ అప్. సో లుక్ అప్, స్టే దేర్. 5 4 3 2 and slowగా come on. Other side, much more. All right. Let's go. And same thing, hand first place chesi, hip forward and hand up. 1 2 3 4 5. Slowly come back and
కంటిన్యూ ఇన్ ద వజ్రాసన పొజిషన్. సో ఇదే పొజిషన్లో ఉండొచ్చు. ఇలా చాలా మంది కూర్చోవడం రాదు. సో అలా కూర్చోలేని వాళ్ళు మధ్యలో ఒక పిల్లో వేసుకొని కూర్చోవచ్చు, లేదా కాళ్ళ కింద కూడా పిల్లోస్ వేసుకొని కూర్చోవచ్చు, ఎస్పెషలీ నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్. సో ఇలా కూర్చున్నప్పుడు కూడా బ్యాక్ స్ట్రేట్, చెస్ట్ అప్. డూ యూ రిమెంబర్ యా దిస్ వాజ్ ద రెస్టింగ్ పొజిషన్. అమ్మా మనం ఈ పొజిషన్లోకి వచ్చేసాం. సో ఇక్కడ కూడా యూ కెన్ డూ ద సేమ్ థింగ్, ట్విస్ట్ చేయడం. నార్మల్గా మనం లెగ్స్ ఫోల్డ్ చేసుకొని కూర్చున్నాం కదా, ఇదే కూడా మనం ఈ పొజిషన్లో కూడా ట్విస్ట్ చేస్తే యూ విల్ ఫీల్ ఇంకా కొంచెం, బికాస్ మనం ఫోల్డ్ చేసుకొని కూర్చున్నాం కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్ అయిపోయింది అనుకున్నాను, ఇంకా ట్విస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక్క ట్విస్ట్ చేద్దాం. సో ఫస్ట్ యూ స్టార్ట్ ఫ్రమ్ దిస్ సైడ్, ఇటు సైడే. యా ఓకే, సేమ్ థింగ్. ఇఫ్ యూ కెన్ ప్లేస్ హ్యాండ్ కింద పెట్టచ్చు, లేదా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ట్విస్ట్ చేయొచ్చు. సో వెనక్కి ఇలా ఫోల్డ్ చేసుకో, హ్యాండ్ ఇలా బ్యాక్కి పెట్టుకొని, కానీ షోల్డర్ వెనక్కి పుష్ చేయాలన్నమాట. ఓకే, లెట్స్ గో. ట్విస్ట్, చెస్ట్ లిఫ్ట్ చేస్తూ ఉండాలి అండ్ లుక్ బ్యాక్. 5 4 3 2 1 అండ్ అదర్ సైడ్. yes.